సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసుతో తనకు సంబంధం లేదంటూ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. దీనిపై సిఐడి ఇవాళ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో వంశీని కోర్టు 3 రోజుల పాటు విచారించగా కౌంటర్లో సిఐడి ఏం మెన్షన్ చేయనుంది, కోర్టు బెయిల్పై ఏ డెసిషన్ తీసుకోనుంది అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, బెయిల్ వచ్చే అవకాశం ఉందా? నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ మీద విచారణ కొడతా ఉంది. అయితే వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేస్తుంది కోర్టు. ఎందుకంటే ఈ కేసు వ్యవహారంలో వల్లభనేని వంశీ ప్రమేయం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం చూపించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మంజూరు అవుతుందని వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు చెప్తున్నప్పుడు కూడా పోలీసులు పలు రకాలైన కేసుల్లో వల్లభనేని వంశీ ప్రధాన సూత్రధారి కాబట్టి మరికొంత సమయం కస్టడీకి ఇవ్వాలి, మరికొంత విచారణ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. బయటికి వెళ్తే వంశీ ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఫిర్యాదుదారులను బెదిరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలీసు కస్టడీతో మరో 10 రోజులు అప్పచెప్తే ఖచ్చితంగా మరింత సమాచారం రాబడతాం. అదేవిధంగా బెయిల్ మంజూరు చేయడానికి వీళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు గల కోర్టుకు వివరించనున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఒక పక్క అధికార యంత్రాంగం, మరో పక్క వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు ఇద్దరు కూడా వారికి ఎవరికి సంబంధించిన అఫిడవిట్లు వాళ్ళు కోర్టులు సమర్పించున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఏమి తీర్పిస్తున్నది వేచి చూడాల్సింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజేష్.